అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈరోజు వీడియోలో ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీతో నేను షేర్ చేయబోతున్నాను. సో వీడియో కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సర్చ్ లోకల్ ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ సహా ఇతర పట్టణ ప్రాంతాల పరిధిలో ఉన్నటువంటి లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ను అదేవిధంగా ఇతర పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇంటి స్థలం లేనటువంటి అర్హులకు ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు అధికారులు అయితే చర్యలు చేపట్టడం జరిగింది. సో ఇందుకోసం ఫస్ట్ జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే వాళ్ళు 16 ప్రాంతాల్లో స్థలాలను అయితే గుర్తించడం జరిగింది. సో నగరంలో నివసిస్తున్నటువంటి అదేవిధంగా సొంత జాగా లేనటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి G+3 ఫ్లోర్లతో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వనున్నారు. సో ఈ విషయం పైన హౌసింగ్ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్ల నుంచి ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ కోసం దాదాపుగా 10,71,000 మంది అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. సో అధికారుల పరిశీలన అనంతరం దాదాపుగా 7 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్లకు అర్హులుగా వాళ్ళు గుర్తించారు. సో వీరిలో కొందరికి మాత్రమే సొంత ఇంటి స్థలం అయితే ఉంది. ఎక్కువ శాతం మందికి ఇంటి స్థలాలు లేకపోవడంతో ప్రభుత్వమే ఇంటి నిర్మాణం చేసి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. సో ఈ విషయం పైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ పట్టణాల్లోని స్లమ్ ఏరియాలో నివసిస్తున్నటువంటి ప్రజలు అక్కడే ఉంటామని దూరంగా ఇండ్లు ఇస్తే తమకు ఉపాధికి అదేవిధంగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి భావిస్తున్నందున ఈ చర్యలు చేపట్టినట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. సో గతంలో హైదరాబాద్కు దూరంగా 42,000 ఇండ్లను నిర్మించగా దీనిలో 19,000 మంది మాత్రమే అక్కడికి వెళ్ళారని, సో ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలించగా కేవలం 13,000 మంది మాత్రమే అక్కడ నిర్మించినటువంటి ఇండ్లల్లో ఉంటున్నట్లుగా తేలిందని చెప్పేసి మంత్రి గారు చెప్పడం జరిగింది. సో ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని పట్టణ ప్రాంతాల్లో ప్రధానంగా హైదరాబాద్ మహానగరంలోని మురికివాడల్లో పేదలు ఉన్న చోటే G+3 పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సో ఇందుకోసం తొలి విడతలో హైదరాబాద్లో 16 మురికివాడలను గుర్తించామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో హైదరాబాద్ మహానగరంలోనే కాకుండా వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, కరీంనగర్ తదితర పట్టణాల్లో కూడా ఇదే విధానాన్ని అమలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పేసి మంత్రి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఇదేనండి ఈ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సర్చ్ లోకల్ ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.